సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు సెప్టెంబర్ 25th కి ఓజీ సినిమా గ్రాండ్ గా రిలీజ్, అది అందరికీ తెలిసిందే. అండ్ అదే రోజు అఖండ 2 సినిమా కూడా బాలయ్య బాబు గారు అంటున్నారు. అఖండ కొంచెం పనులు కూడా ఉండిపోయినాయండి. అంత విఎఫ్ఎక్స్ అన్ని ఉండిపోయినాయి. షెడ్యూల్ కూడా మిగిలింది. చాలా పెద్ద భారీ మొత్తంలో చేస్తున్నారు దాన్ని. భారీ విఎఫ్ఎక్స్ జరుగుతుంది అది. కాబట్టి అది కొంచెం లేట్ అవ్వచ్చు. ఓజీ పూర్తి అయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఓజీ సినిమా నిజంగా ఇప్పుడున్నటువంటి ఫ్యాన్ ఇండియా చిత్రాల్లో, అంటే ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఫ్యాన్ ఇండియా చిత్రాల్లో, అది మాత్రం సూపర్ హిట్ కొట్టడం తథ్యం. ఖచ్చితంగా ఓజీ సినిమా ఒక సెన్సేషనల్ మూవీ కాబోతుంది. మరి అఖండ 2 మన బాలయ్య బాబు గురించి ఏం చెప్తారు? ఆయన మంచి మనస్సు. ఆ తర్వాత ఆయన చేసే ప్రతి సీన్ కూడా చాలా డెప్త్ గా ఉంటది. మరి మన డైరెక్టర్ గారు బోయపాటి సీన్ గారు, ఆయన ఏంటో బాలకృష్ణ గారికి అంత అద్భుతమైన సీన్లు క్రియేట్ చేసుకుంటాడు, రాసుకుంటాడు కూడా. సినిమా చక్కగా ఆద్యంతం కూడా బ్రహ్మాండంగా చిత్రీకరిస్తారు బోయపాటి సీన్ గారు. ఖచ్చితంగా అది కూడా అఖండ 2 కూడా అఖండ కంటే డబుల్ హిట్ అవుతుంది. అంటే అఖండ 2 ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది సెప్టెంబర్ 25th నుంచి అంటున్నారు. ఒకవేళ రెండు ఒకటే రోజు వస్తే, సెప్టెంబర్ 25th కి ఓజీ అఖండ 2 వస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు క్లాష్? సంక్రాంతికి ముందు మరో సంక్రాంతి వచ్చినట్టు ఉంటుంది. బాగుంటుందండి. ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి పోటీ తప్ప బాలకృష్ణ గారు, మా పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ప్రేమగా ఉంటున్నారు. అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళంతా కలిసిపోయారు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ఒకటయ్యారు కాబట్టి వీళ్ళు కూడా ఒకటయ్యారు. అంటే బాలయ్య బాబు గారి ముందు పవన్ కళ్యాణ్ కొంచెం తగ్గక తప్పదు అఖండ 2 ముందని కూడా అంటున్నారు. అఖండ 2 ప్రాంతీయ సినిమా, ఓజీ ఏమో మన ప్యాన్ ఇండియా మూవీ. దానికి దీనికి కంపేర్ చేయకూడదు. దాని రుచి దాందే, దీని రుచి దీందే. ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒక పండగలాగా రెండు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ యాజమాన్యాలు ఊపిరి పీల్చుకుంటాయి. ఎందుకంటే థియేటర్లు ఒక వారం 10 రోజులు ఖచ్చితంగా పండగ. ఆ తర్వాత ఏది నిలబడుతుందో ఏది వెళ్ళిపోతుంది అంటే అందులో సినిమా కంటెంట్ కానీ, సాంగ్స్ బాగుండే విధానాన్ని కానీ బాగుంటుంది, పట్టి వెళ్తుంది. కానీ రెండు సినిమాలు కూడా బాగుంటాయి. ఓజీ మాత్రం మా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించాలని మేము అంతా కోరుకుంటున్నాం.